టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వద్దాం. ఓకే. ఇప్పుడు టాలీకి 2 రకాల పాస్‌వర్డ్స్ సెట్ చేయొచ్చు. టాలీకి 2 రకాల పాస్‌వర్డ్స్ సెట్ చేయొచ్చు. అది ఏంటి అంటే టాలీ వాల్ట్ పాస్‌వర్డ్. టాలీ వాల్ట్ పాస్‌వర్డ్, కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్‌వర్డ్. ఇలా 2 రకాలుగా మనము పాస్‌వర్డ్స్ అనేది క్రియేషన్ చేయొచ్చు. ఇప్పుడు టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ క్రియేషన్ చేయడం వల్ల మన కంపెనీ కంటికి కనిపించదు. మన కంపెనీ కంటికి కనిపించదు. జస్ట్ మనకి స్టార్స్ రూపంలో కనపడతాయి. జస్ట్ మనకేంటి స్టార్స్ రూపంలో కనపడతాయి. సో, అదనమాట. అదే అయితే టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ మీరు క్రియేట్ చేశారంటే దాన్ని మళ్ళీ రిమూవ్ చేయలేము. దాన్ని మళ్ళీ మనం రిమూవ్ చేయలేము. కానీ పాస్‌వర్డ్స్‌ని మార్చొచ్చు. కానీ పాస్‌వర్డ్‌ని మార్చొచ్చు. అది ఫస్ట్ వన్. మీరు కంట్రోల్ యూజర్ పాస్‌వర్డ్ సెకండ్ వన్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మెయిల్ ఐడీ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎలా అడుగుతదో దీంట్లో కూడా సేమ్ అంతే. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అడుగుతది. ఓకే. అడిగిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి అనుకున్నట్లయితే వద్దనుకుంటే ఈ పాస్‌వర్డ్‌ని రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ కూడా పెట్టొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదనమాట. ఈ 2 రకాల పాస్‌వర్డ్స్ ఇప్పుడు ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. డన్. చూడండి. ఇక్కడ స్టార్స్ కనబడుతున్నాయి గదా! వీటిని టాలీ వాల్ట్ పాస్‌వర్డ్స్ అంటాం. ఈ సెటప్స్‌ని. ఓకే. డన్. కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు రవి మర్చెంట్స్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడమ్మా సెట్ టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ టు ఎన్‌క్రిప్ట్ కంపెనీ డేటా అని ఉంది. దీన్ని యెస్ పెట్టండి. టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ 1, 2, 3 ఎంటర్. మళ్ళీ కన్ఫర్మ్ అడుగుతుంది. 1, 2, 3 చూడండి. ఇఫ్ యూ ఫర్‌గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ యూ విల్ పర్మనెంట్‌లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా అని చెప్తున్నారు. వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు. మీరు మర్చిపోతే ఈ డేటా రాదు అనేసి. ఓకే. జాగ్రత్తగా ఎందుకంటే పాస్‌వర్డ్స్ అంటే నా అకౌంట్స్ నేను తప్ప వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే ఇవి సెటప్ చేసుకోవచ్చు. ఎంటర్ ఇచ్చేయండి. ఇప్పుడు డైరెక్ట్‌గా F11 కనిపించదండి. డైరెక్ట్‌గా F11కి రాదు. ఫస్ట్ పాస్‌వర్డ్ అడిగిన తర్వాత F11కొస్తాం. చూడండి పాస్‌వర్డ్ అడిగింది. 1, 2, 3 ఎంటర్. ఇప్పుడు F11కొచ్చాం. దీన్ని F11 ఫీచర్స్ అంటాం. మనకు కావాల్సిన ఫస్ట్ ఆప్షన్ కాబట్టి రిమైనింగ్ అన్ని నో పెట్టండి. సేవ్. ఓకే. పల్లవి మర్చెంట్స్ అనే కంపెనీ క్రియేట్ చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. బట్ రేపొచ్చి చూస్తే ఈ పల్లవి మర్చెంట్స్ అనే కంపెనీ కంటికి కనపడుతుందా లేదా? చూడండి. ఫస్ట్ క్లోజ్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్‌లో F3 వెళ్ళండి. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. 100279 గుర్తుపెట్టుకోకపోతే 10 కంపెనీలకు టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంటే కనుక్కోలేము. ఓకే. షర్ట్ కంపెనీ. ఎంటర్. ఇప్పుడు చూడండి దీంట్లో చాలా కంపెనీలున్నాయి. దీంట్లో ఏ కంపెనీ అయినా మనది? కనుక్కోలేం గదా! సో, ఇప్పుడు మీరు కావాలంటే టైప్ చేయండి. పల్లవి ఎక్కడ కనపడుతుందా? ఎక్కడ లేదు. చూడండి ఎక్కడ కనిపించట్లేదు పల్లవి మర్చెంట్స్ అనేది. ఓకే. మన నంబర్ గుర్తుపెట్టుకున్నాం గదా! చూద్దాం. ఇక్కడుందా నంబరు? 100279 ఇది ఓపెన్ చేయండి. 1, 2, 3 ఉందా? పల్లవి మర్చెంట్స్ అని ఇలాగా. ఓకే. ఆ నంబర్ గుర్తుపెట్టుకోకపోతే ఓకే సార్. 10 కంపెనీలుంటే 10 కంపెనీలలో ఏ కంపెనీ అనేది నీకు తెలియదు. అదే ఒక కంపెనీ అయితే ఏం కాదు. డైరెక్ట్‌గా ఒకటే కాబట్టి ఓపెన్ చేసుకుంటావు. అదే 10, 15 సార్ ఇందాక కంపెనీలుంటే హ్మ్. చెప్పండి బ్రదర్. సార్ ఇందాక 100227 అనే కోడ్ వచ్చింది కదా! హ్మ్. అది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోద్దా? ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసేస్తుంది. ఓకే. ఓకే. డన్. ఇప్పుడు ఈ 1, 2, 3 పాస్వర్డ్ కాకుండా పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను. కంపెనీ టాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి. 1, 2, 3 ఇప్పుడు కొత్త పాస్వర్డ్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 ఎంటర్. చూడండి. డు యూ వాంట్ ఆల్ ద టాలీ వాల్ట్ పాస్వర్డ్? యెస్. డు యూ వాంట్ క్రియేట్ ఎ కాపీ? నో. ఇప్పుడు చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఇస్తేనే ఓపెన్ అవుతది. 1, 2, 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. కావాలంటే మళ్ళీ చెక్ చేయండి. F3
కంపెనీ ఎంటర్ 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు చూడండి ఓపెన్ అవ్వలేదు 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది ఇలా ఓకే సో దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారండి ఓకే ఇది నా అకౌంట్స్ నేను తప్ప వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే ఇలా మెయింటైన్ చేస్తారు ఓకే సెకండ్ పాస్వర్డ్ చూడండి క్రియేట్ ఏ కంపెనీ ఇప్పుడు ఇక్కడ జాను ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ చూడండి కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా ఎస్ యూజర్ నేమ్ టాలీ పాస్వర్డ్ 1 2 3 1 2 3 యాక్సెప్టర్ ను సేవ్ తీసుకోండి టాలీ 1 2 3 చూసారా ఇలా ఓపెన్ అవుతుంది పాస్వర్డ్ ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశారు క్లోజ్ చేసి వెళ్ళారు రేపు వచ్చి ఈ కంపెనీ చూస్తున్నారు ఉందో లేదో చూడండి ఈ స్టార్ల రూపంలో కనబడుతుందా లేదా డైరెక్ట్ గా కంపెనీలా కనబడుతుందా టైప్ చేయండి జాను ఉందా ఇక్కడ జాను ఎంటర్ప్రైజెస్ కంటికి కనబడుతుంది ఇది కంటికి కనబడుతుంది టాలీ 1 2 3 డైరెక్ట్ గా ఓపెన్ అయింది దీన్ని ఆల్టర్నేట్ చేయొచ్చు పాస్వర్డ్ అయినా మార్చొచ్చు లేదు నాకు పాస్వర్డ్ వద్దు అనుకుంటే తీసేయచ్చు తీసేయాలి పాస్వర్డ్ అనుకుంటే కంపెనీ ఆల్టర్ ఎన్ ఎస్ ఉంది కదా నో పెట్టండి 1 2 3 యాక్సెప్టర్ ను సేవ్ ఇప్పుడు ఇంకా పాస్వర్డ్ రిమూవ్ అయిపోతుంది కావాలంటే మళ్ళీ క్లోజ్ చేసి చూడండి చూసారా డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది సో దీన్ని మనం కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ అంటారండి కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ అంటారు టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ అని చెప్తాం ఓకేమా క్లియరా వీటిని టెక్నికల్ పాయింట్స్ అంటాం వీటిని మనం టెక్నికల్ పాయింట్స్ అని చెప్పుకుంటాం ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ క్లియర్ Yes, sir. రిమైనింగ్ Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్ క్లియర్ సార్ No, sir. యా సో అవి చేయండి టుమారో మనము లైక్ బిల్ వైజ్ ఎలా ఎంటర్ చేయాలని తెలుసుకుంటాం వీడియోస్ ని 1-2 సార్లు చూడండి నిదానంగా చేయండి సబ్జెక్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే డన్ గైస్ Okay, sir. ఓకే సార్